గోదావరిని పూర్తిగా మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. గోదావరి బనకచెర్లను మొదట బయటపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి కావేరీ అనుసంధానమనే మూడో ప్రయత్నం చేస్తోందన్న హరీష్ రావు తెలంగాణ భూభాగమే టచ్ కాకుండా ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తుందని విమర్శించారు. ఆ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని హరీష్ రావు తెలిపారు. గోదావరి నల్లమల్ల సాగర్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం, కృష్ణా నదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతా ఉన్నారు. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. అంతేకాదు జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లు కృష్ణా పరివాహకానికి మళ్లించినట్టయితే 14:21:45 రేషియోలో తెలంగాణకు హక్కులు సంక్రమిస్తాయని మేము హెచ్చరించినాం. గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే మాకు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు ఈక్విటబుల్ రేషియోలో మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది, నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట.